నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య వరల్డ్ వైడ్ టీవీ ఛానల్కి గ్లోబల్ డైరెక్టర్ అండి. ఈరోజు మనతో పాటు ఇక్కడ మన స్టూడియోలో వెల్ నోన్ ఫార్మర్ ప్లస్ అన్నదాత, అంటే అందరికీ అన్నం పెట్టే ఒక మంచి బృహత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇక్కడ అమెరికాలో. తనకి ఫ్లోరిడాలో ఫార్మ్స్ అవి ఉన్నాయి. ఒక 2 years అయిందని చెప్పారు తను స్టార్ట్ చేసి. వాటితో ఆ డీటెయిల్స్ గురించి మనం మన శశి గారితో మాట్లాడదాము. తన ఎక్స్పీరియన్స్ కానీ తన అనుభవాలు కానీ మన వీక్షకులకు అందరికీ పంచుకోవడానికి మనకు స్టూడియోకి ఇచ్చేశారు. నమస్కారం అండి శశి గారు. చాలా థ్యాంక్స్ అండి మా స్టూడియో విజిట్ చేసినందుకు. నిన్న మన ఒక కార్యక్రమం చేసాం మన స్టూడియోలో. ఆ కార్యక్రమానికి కూడా తను ఎంతో స్పాన్సర్ చేసేసి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి టైం వెచ్చించారు. దానికి చాలా సంతోషం అండి. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మనం మొదలు పెడితే, మీరు ఎక్కడి నుంచి, అంటే మీ బాల్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీరు పుట్టి పెరిగిన ఊరు, మీరు ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజు, ఎలా అనేది మీ మాటల్లో ఒకసారి. మాది మండపేట, తూర్పుగోదావరి, ఇప్పుడు కోనసీమ జిల్లా, రాజమండ్రి దగ్గర మండపేట అనే ఒక చిన్న టౌన్ అండి. మా నాన్నగారు వల్లెం జోగారావు గారు, మా అమ్మగారు వల్లెం బేబీ. మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేయడం వల్ల ప్రతి 2 సంవత్సరాలు ఒక్కొక్క ఊరు తిరిగి మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నామండి, ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాల్లో. పొలాలు అనేది చిన్నప్పటి నుంచి చూసి ఒక మనసులో అయితే ఉండేది. కాకపోతే మా పొలాల్లో మేము ఎప్పుడు పొలం చేయలేదు, అయితే కౌలుకి ఇచ్చేవాళ్ళం. జాబ్స్ వాళ్ళు తిరగడం వల్ల మైండ్ అటు సైడ్ వెళ్ళలేదు. అంటే మొట్టమొదట చదువుకోవాలి కాబట్టి, అవునండి, తర్వాత వేరే విషయాలు. అప్పట్లో జనరేషన్ వేరేగా ఉండేది, వ్యవసాయం చేసేవాళ్ళు. మన జనరేషన్లో అంటే మనం చదువుకోవాలి, విద్యావంతులు కావాలని అమ్మా నాన్నగారికి కూడా ఉంటుంది. అవునండి. సో దీనివల్ల అందరిలాగే ఐటీ 1997లో నేను డిగ్రీ ఫినిష్ చేశానండి. చేసి అక్కడి నుంచి కంప్యూటర్ కోర్సెస్ అన్నీ చేసి స్విట్జర్లాండ్, సింగపూరు, ఇటువంటివన్నీ కంట్రీస్ పనిచేసి ఇండియాకి వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అనుకున్న టైంలో ఈ హోమ్ గార్డెనింగ్, ఇంటి మీద కూరగాయలు పెంచుకునేది, దాంతో ఒక ఇంట్రెస్ట్ మొదలయ్యి అందులో ఉన్న ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఆటోమేషన్స్ ఇటువంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ కలిగి బెంగళూరులో స్మార్ట్ గార్డెన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసామండి. దాంతోపాటు పాలీహౌస్ ఫార్మింగ్, అంటే ప్రెసిషన్ ఫార్మింగ్, టెక్నాలజీ బేస్డ్ ఫార్మింగ్ చేయాలని చెప్పి ఒక సెటప్ చేసాం. అంటే గ్రీన్ హౌస్ కి దానికి ఏమైనా తేడా ఉందా? దాన్ని గ్రీన్ హౌస్ అంటారా? గ్రీన్ హౌస్ అనేది ఒక ఎఫెక్ట్ అండి. పాలీహౌస్ అనేది స్ట్రక్చర్ అన్నమాట. అంటే మన మొక్కలు పెరగడానికి ప్లాస్టిక్ తో కవర్ చేసి దాంట్లో పురుగులు రాకుండా, రైట్, వర్షం వచ్చినప్పుడు డైరెక్ట్ గా పడకుండా, అలా ఎన్విరాన్మెంట్ ని కంట్రోల్ చేసి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రొడక్షన్, హై క్వాలిటీ ప్రొడక్షన్ చేసేదాన్ని ప్రెసిషన్ ఫార్మింగ్ అంటున్నాం. సో అటువంటి ఫార్మింగ్ అది మైసూర్ దగ్గర అది సెటప్ చేసి 2017లో అలా సెటప్ చేసామండి. నేను ఈ అన్ని కంట్రీస్ తిరిగిన తర్వాత ఇండియాలో సెటిల్ అవుతున్న టైంలో నాకు మా ఐటీ కంపెనీ ద్వారా ఈ ఆపర్చునిటీ వచ్చింది యుఎస్ రావడానికి. సో 2016లో యుఎస్ వచ్చానండి నేను. 2016లో వచ్చి ఫస్ట్ న్యూజెర్సీ వచ్చాను. వచ్చి బట్ ఆ మైండ్లో ఫార్మింగ్ చేయాలనే ఒక తపన ఆల్వేస్ ఉంటుంది, రైట్. వల్ల ఇక్కడ ఎక్కువ స్పేస్ లేక బాల్కనీ గార్డెన్స్, అంటే తక్కువ స్పేస్లో వర్టికల్ గా ఎలా చేయాలనేది కూడా నేర్చుకుని అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశానండి. దాని తర్వాత అట్లాంటా మూవ్ అయ్యాను 2017లో. అట్లాంటాలో ఒక వైడ్ ఆపర్చునిటీ వచ్చింది అనమాట. ఎందుకంటే ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్ వాళ్ళు ఫార్మింగ్ ఇన్వెస్ట్ చేశారు, కానీ అందులో ఫార్మ్ చేయడం ఎలాగని తెలియక వదిలేసేవాళ్ళు. సో అటువంటి లొకేషన్స్ లో వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యి ఫార్మింగ్ అది మొదలుపెట్టి మెయిన్ గోంగూర చేసేవాడిని. అంటే కొంత ఎక్స్పీరియన్స్ కూడా సంపాదించారు. అవునండి. సో గోంగూరతో మొదలు పెట్టాం మేము. గోంగూర, ములగాకు, ఇటువంటి ఆకుకూరలతో ఫార్మ్ చేయడం మొదలుపెట్టి, తర్వాత టమాటాలు, వంకాయలు చిన్న లెవెల్లో చేసి మొత్తం అంతా. అంటే మన ఇండియా టైప్లో ఇక్కడ మనకి ఎక్కువ లేబర్ ఉండరు, చాలా ఎక్స్పెన్సివ్ లేబర్. అందువల్ల ప్రతిదీ మనమే చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు ఒక మంచి అడ్వాంటేజ్ అండి. అంటే ప్రతిదీ మనం చేయడం వల్ల ఎలా చేస్తామో తెలుస్తుంది, ఎంత ఎఫిషియెంట్ గా చేయాలో తెలుస్తుంది. అలా మొదలుపెట్టి కష్ట నష్టాలు కూడా తెలుస్తాయి. అలా మొదలుపెట్టి చేసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని నేను చేస్తున్నప్పుడు మన ప్రతి ఇండియన్ కి ఒక మైండ్ లో మనం ఫార్మర్స్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అవునవును.
ఏదో మన పూర్వీకులు ఏదో సందర్భంలో వ్యవసాయం చేసిన వాళ్ళు. సో ఏదో విధంగా ఫార్మింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలనే ఒక తపన ఉంటుంది. అందువల్ల చాలా మంది వచ్చి మేము కూడా జాయిన్ అవుతాము, మేము కూడా హెల్ప్ చేస్తాము, మేము కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అనేటప్పటికి నాకు అనిపించింది ఏంటంటే ఒక లార్జ్ స్కేల్ ఫార్మింగ్ పాసిబుల్ అనేది. అప్పుడు 2022 జనవరిలో ఈ కంపెనీ పెట్టామండి, వల్లెంవారి ఫార్మ్స్ అని. ఈ వల్లెంవారి ఫార్మ్స్ పెట్టి అందులో జనాలు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎలాగా అనేది ఒక కార్పొరేట్ మోడల్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మన ఫార్మర్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అంతా 2 ఎకరాలు, 1 ఎకరం, 3 ఎకరాలు ఉన్న ఫార్మర్స్. అందువల్ల లార్జ్ స్కేల్ ఆలోచించలేకపోతున్నాం మనం. ఆలోచించాలంటే అందరితో కలిపి చేసుకోవాలి, కృషి. దానివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, అందరికి లాభం కూడా వస్తుంది. సో అందరికి కార్పొరేట్ అనేటప్పటికి ఒక యావగింపు ఉంది. రైతు అనేటప్పటికి ఎంత రెస్పెక్ట్ ఉందో కార్పొరేట్ అనేదానికి ఒక యావగింపు ఉంది. మేము ఆ రెండింటిని కంబైన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉన్నప్పుడు ఏదన్నా సరే మన కంట్రోల్లో ఉండొచ్చు అనేది. ఈవేళ 1 ఎకరంలో టొమాటోలు పండించే కన్నా 100 ఎకరాల్లో టొమాటోలు పండించినప్పుడు రేట్ని కమాండ్ చేయొచ్చు. రైట్. సో అటువంటి కార్పొరేట్ ఫార్మింగ్ మేము మొదలు పెట్టామండి అది. సో 2 years బ్యాక్ ఐటీ జాబ్ వదిలేసి 25 years నా కార్పొరేట్ కెరియర్ని వదిలేసి కంప్లీట్గా ఫార్మింగ్లోకి దిగాను అనమాట. తర్వాత మీ అమ్మ నాన్నగారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మీ సిబ్లింగ్స్ కానీ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మా వ్యూవర్స్కి. మా నాన్నగారి పేరు వల్లెం జోగారావు గారు అండి. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. ప్రతి 2 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ జాబ్స్ వల్ల ప్రతి 2 సంవత్సరాలకి కొత్త ఫ్రెండ్స్ నాకు. సో అలాగ ఫ్రెండ్ సర్కిల్ బాగా ఎక్కువ. మా చెల్లి ఒక చెల్లి అండి, తను హైదరాబాద్లో ఉంటుంది. అండ్ మా పిల్లలు అంతా కలిసి ఇక్కడ ఉంటున్నాము. అంటే మీ నాన్నగారు ఏమైనా వ్యవసాయం చేసేవాళ్ళ, అనుభవం ఉందా? పొలాలు ఉన్నాయి కానీ కౌలుకి ఇచ్చామండి, కౌలుకి ఇచ్చాము. బట్ వెళ్ళినప్పుడల్లా తిరుగుతుంటాం కాబట్టి సో ఇచ్చినా సరే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా పొలంలో ఒక్కొక్కసారి వెళ్ళాం, చూసుకోవడం, అక్కడ కొబ్బరి నీళ్ళు తాగడం, అటువంటి దూరం నుంచి ఉండే ఎక్స్పీరియన్స్ ఉంది తప్ప మేము ఎప్పుడు దిగి పొలం చేయలేదు అక్కడ. సో బట్ ఒకసారి అంటే ఆ ఫీల్ ఉండేటప్పటికి ఎప్పటికీ పోదండి. ఫీలింగ్ అనేది ఎప్పుడో టైం బీయింగ్ కొద్దిగా సప్రెస్ అయినా తర్వాత అయినా బయటపడుతుంది అది. తర్వాత ఇక్కడ 2022 నుంచి మొదలు పెట్టారు అన్నారు కదా. ఫస్ట్ ఎక్కడ మీరు అట్లాంటానా? అట్లాంటా అండి. అట్లాంటా అంటే నేను ఇక్కడ 2016లో న్యూజెర్సీలో ఉన్నప్పుడు కమ్యూనిటీ గార్డెన్ లో చిన్న ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ తీసుకుని అందులో కూరగాయలు పండించేవాళ్ళం ఒక చిన్న స్కేల్లో. అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. దాని తర్వాత అట్లాంటా వెళ్ళినప్పుడు అక్కడ ఒక లార్జ్ స్కేల్ చేయడం మనం పెట్టండి. లార్జ్ స్కేల్ అయినా సరే 2 ఎకరాలు. రైట్. సో ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ఏది ఎలా పండుతుందని ఒక ఐడియా వచ్చింది. మోస్ట్లీ పండించడం కన్నా అమ్మడం తెలియాలి ఇక్కడ. రైట్, అదే అడుగుతున్నాను. పండించడం ఒక ఎత్తు, ఇప్పుడు ప్రోడక్ట్ చేయటం ఒక ఎత్తు, దాన్ని మార్కెటింగ్, దాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి, దీనికంటే ఎక్కువ అందులో కష్టాలు ఉంటాయి. మార్కెటింగ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ జాబ్. మనం ప్రోడక్ట్ చేసేది ఒక ఎత్తు అయితే దానికి 10 అంతలు మనం ఎలా మార్కెటింగ్, ఎలా అమ్ముకోవాలనేది ఛాలెంజింగ్ జాబ్. దాంట్లో మీరు ఎన్ని కష్టాలు నష్టాలు ఏంటి ఎదుర్కొన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. సో ఈ మొత్తం ఎంటైర్ ఫార్మింగ్ లో పండించడం అనేది ఒక 20% మాత్రమే. రైట్. మనం చేసిన వాళ్ళని అడిగి నేర్చుకుని చేయొచ్చు. కానీ పండించిన దగ్గర ఆ పంటను తీసుకెళ్లి రైట్ ప్రైస్ అమ్మడం అనేది వెరీ రైట్. అది కూడా లాభదాయకంగా ఉండాలి మనం పెట్టుబడి పెట్టిన దానికి, లేకపోతే ఇంత శ్రమ చేసి అంత వృధా అయిపోతుంది. ఈ క్రమంలో చాలా మంది ఫ్రెండ్స్, ఈ ఇండియన్ స్టోర్ ఓనర్స్ బాగా హెల్ప్ చేశారు. రైట్. ఆ ఇనీషియల్ టైంలో వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళకి వర్క్ అయినా అవ్వకపోయినా మా దగ్గర ప్రొడక్ట్ తీసుకుని అమ్మి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అందులో ఇంకోటి ఏంటంటే మన కూరగాయలు అంటే అది పెరిష్ అయిపోతాయి, అంటే 3 days 4 days, కొన్ని కొద్దిగా లాంగ్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు టమాటాలు అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు మార్కెట్ తీసుకెళ్ళి వాళ్ళైనా అమ్ముకోగలగాలి, లేకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో చాలా టెన్షన్గా కూడా ఉంటుంది. ఏమనిపించేది అంటే చాలా మంది ఫార్మింగ్ చేస్తున్నారు అనగానే అయ్యో చాలా సేవ చేస్తున్నాం అంటారు. కరెక్టే. బట్ యాజ్ అ ఫార్మర్ నాకు ఎప్పుడు ఏంటంటే ఇది ఒక బిజినెస్ అండి. ఇది అగ్రిప్రెనర్షిప్ అంటాను నేను. ఓకే. ఎప్పుడు కూడా ఒక జాలి ఉండకూడదు. రైట్. జాలితో చేసే పని ఒక లిమిట్, ఒక వరకే ఉంటుంది. నేను ప్రొడ్యూస్ చేసే పంట
వాల్యూ ఉందంటే దానికి తగ్గ డబ్బులు ఇవ్వండి. అవును, నేను ఏదో ఫార్మింగ్ చేస్తున్నాను, నా మీద శ్రమకి తగ్గ ఫలితం దక్కాలి. మీకు ఫ్యూచర్ లో ఇంకేమన్నా చేయాలని, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అక్కడ. అవునండి. సో అందువల్ల ఎవరెవరిని బ్లేమ్ చేసుకోక్కర్లేదండి ఇక్కడ. అంటే ఒక్కొక్కసారి చాలా మంది నేను చూసానంటే, నేను కష్టపడి పండిస్తున్నాను కదా, నాకు ఎందుకు రావట్లేదు అన్నది ఉంటుంది. మీరు కష్టపడి పండించినా సరే కొనే వాళ్ళకి బెటర్ ప్రైస్ గా బెటర్ క్వాలిటీ దొరుకుతున్నప్పుడు వాళ్ళు అక్కడే కొనుక్కుంటారు. అంతే అంతే. అందువల్ల వాళ్ళు బ్లేమ్ చేయలేము, మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్ పెట్టుకోకూడదు. సో అందువల్ల నేను ఎలా చూస్తానంటే, ఇదంతా ఒక బిజినెస్. రైట్. మీ బిజినెస్ లో ఒక ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆ ప్రొడ్యూస్ ని వాల్యూ క్రియేట్ చేసి వాల్యూ చూపించి అమ్మగలగాలి. అది కూడా మార్కెట్ ప్రైస్ కి అమ్మగలగాలి. మార్కెట్ ప్రైస్ కి అమ్మగలగాలి. కాంపిటీషన్ కూడా ఉంటుంది, ఆ కాంపిటీషన్ లో తట్టుకోవాలి. మార్కెట్ ప్రైస్ లో ఉంటేనే మీ ప్రోడక్ట్ కి వాల్యూ, సేలబిలిటీ ఉంటుంది, లేకపోతే కష్టం. అండ్ చాలా వరకు ఒకటి మీరు వినేది ఏంటంటే, దళారులు, మిడిల్ మ్యాన్, ఇటువంటివన్నీ చాలా నెగిటివ్ టర్మ్స్ వస్తుంటాయి అనమాట. నా ప్రకారం ఏంటంటే, నేను ఫార్మర్ కింద ఉన్నప్పుడు నేను నా పంట మీద ఫోకస్ చేసి ప్రొడ్యూస్ చేస్తే, ఎవరన్నా వచ్చి నాలాంటి ఫార్మర్స్ దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్లి ఎండ్ కస్టమర్స్ కి ఇచ్చేవాళ్ళని నేను ఎప్పుడు ఒక బ్యాడ్ గా చూడను. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళకే కష్టం ఉంటుంది. వాళ్ళు ట్రక్ స్పెండ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఎంప్లాయీస్ మెయింటైన్ చేయాలి, తీసుకెళ్లి ఇవ్వాలి, మధ్యలో యాక్సిడెంట్లు జరగచ్చు, లయబిలిటీస్ ఉండొచ్చు, పెరిషబుల్ అవ్వచ్చు. అందువల్ల వాళ్ళు లేకపోతే ఫార్మింగ్ లేదండి. చాలా బాగా వినేది ఏంటంటే, మధ్యవర్తుల వల్ల, దళారుల వల్ల ఫార్మర్స్ నష్టపోతున్నారు అనేది. నా ప్రకారం అది కాదండి. వాళ్ళు లేకపోతే నేను ఫార్మింగ్ చేయలేను. కరెక్టే. మీ వ్యవసాయంలో మీరు బిజీ ఉంటారు, అన్ని ఒక్కళ్ళే చూసుకోవాలంటే అంతా నాకే కావాలనుకోవటం కూడా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు 1000 మంది ఫార్మర్స్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేయాలంటే కన్సాలిడేటర్స్ ఉండాలి మధ్యలో. రైట్. ఈ ప్రతి ఫార్మర్ వెళ్ళి కోల్డ్ స్టోరేజ్ పెట్టలేరు. రైట్. ఒక కన్సాలిడేటర్ ఉండి కోల్డ్ స్టోరేజ్ ఇన్వెస్ట్ చేసి దాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి రన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ మెయింటైన్ చేయాలి. సో అందువల్ల చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద నాకు. అండ్ ఇలాగా ప్రొడ్యూస్ చేసి ఏది చేసినా లార్జ్ స్కేల్ చేయాలనేది ఒక క్లారిటీ వచ్చిందండి. 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తే జరిగే పని కాదు. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, మనకి డబ్బులు టేబుల్ మీద ఉన్నాయి అక్కడ. ఎందుకంటే తినేవాళ్ళు పెరుగుతున్నారు. రైట్. ఎవ్రీ డే తినాలి, అట్లీస్ట్ 2 పూటలు. ఎంత ప్రొడ్యూస్ చేసినా దానికి తగ్గ మీకు జనాభా ఉంది, తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ జనాభా పెరిగిపోతుంది, వరల్డ్ వైడ్గా పెరిగిపోతుంది. కానీ ఫుడ్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసిన ప్రపంచంలో ఒకప్పుడు చాలా ల్యాండ్స్ ఉండేవి, అంటే కల్టివేషన్ ల్యాండ్, వ్యవసాయం చేసేది. ప్రతి ఇయర్ దాన్ని ఏదో రకంగా అమ్ముకొని ప్లాట్లు చేసి ఇల్లు పెంచుకోవటం, సిటీలు పెరగటం, వ్యవసాయం తగ్గిపోతుంది. అట్లాంటి టైంలో మీరు ఇంత మంచి డిసిషన్ తీసుకున్నందుకు చాలా అప్రిషియేట్ అండి. మా ఛానల్ తరఫున కానీ, వీక్షకుల తరఫున కానీ మీరు చేస్తున్న, అంటే మీరు ఇందాకే చెప్పారు ఇందులో సేవ ఏం లేదు, కాబట్టి వ్యవసాయం చేస్తే అంటే అన్ని బిజినెస్ లాగానే ఇది ఒక బిజినెస్. కానీ ప్లస్ ఏంటంటే, మీరు ఇంత జనాభాకి ఒక అన్నం, అంటే మనం కూడు పెట్టే ఒక డిసిషన్ తీసుకున్నారు చూడండి, అది చాలా అప్రిషియేట్ అండి. చాలా మంచి ఆలోచన అది. యాక్చువల్లీ బిజినెస్ పరంగా చూస్తే ఇది రెసిషన్ ఫ్రీ బిజినెస్ అండి. అవును. రైట్. కోవిడ్ వచ్చినా ఏదొచ్చినా ఎకానమీ పోయినా సరే తినాలి కదా. రైట్. సో దానివల్ల ఈ బిజినెస్ పరంగా కరెక్ట్గా చేసుకుంటే కనుక లాభాలు ఉంటాయండి. అలా అని చెప్పి ప్రతి బిజినెస్ లో ఉన్న నష్టాలు కూడా ఉంటాయి ఇందులో. మనం సరిగ్గా చేయలేకపోతే ఎంతో నష్టపోయే ఛాన్స్ ఉంది. కాకపోతే భూమి మీద ఇన్వెస్ట్ చేసిన మనీ ఎక్కడికి పోదు, అది పెరుగుతూనే ఉంటుంది. బట్ అలా అని చెప్పి మనం తప్పు బిజినెస్ గా రన్ చేసి, అంటే మనం సరిగ్గా లెక్క లేకుండా నష్టాలు పోయామనుకోండి, భూమిలోంచి వచ్చే ఎప్రిసియేషన్ కూడా అందులో కవర్ అయిపోతుంది. రైట్. అది ఎక్కడ పోదు. అది ల్యాండ్ వాల్యూ అనేది గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది, ఎక్కడ తీసుకున్నా సరే. అంటే చాలా మంది అడుగుతారు ఏంటంటే షూర్ షార్ట్ సక్సెస్ అంటారు. కరెక్ట్గా చేసుకుంటే షూర్ షార్ట్ సక్సెస్ అండి. ఏదన్నా తేడా చేశారంటే ఇంక రాదు, పోతుంది అది. తర్వాత ఇప్పుడు మీకు ప్రస్తుతం జార్జియా అని చెప్పి అన్నారు, తర్వాత ఇక్కడ ఫ్లోరిడా అన్నారు. ఎన్ని ఎకరాలు ఉంది,
మీ పంటలు అంటే కూరగాయలు కానీ మిగతా ఏవేవి పండిస్తారు, ఏ స్కేల్లో మీరు ఇప్పటికి ప్రొడ్యూస్ చేస్తున్నారు, వీటన్నిటికీ అంటే లోకల్ మార్కెటే చూసుకుంటున్నారా లేకుంటే ఆ చుట్టుపక్కల కొన్ని స్టేట్స్ కూడా మీరు మీకుండే ఇప్పుడు ప్రొడక్షన్ పరంగా ఎక్కడెక్కడ మీరు సప్లై చేస్తున్నారు? మాకు మొత్తం 290 ఎకరాలు ల్యాండ్ ఉందండి ప్రస్తుతం. ఫ్లోరిడాలో ఒక 275 ఎకరాలు ఉంది, అండ్ జార్జియాలో అట్లాంటాలో ఒక 15 ఎకరాలు ఉందండి. మేము ల్యాండ్ కొన్నప్పుడు ఫస్ట్ చూసేది ఈ ల్యాండ్ నెక్స్ట్ 5 to 10 years ఎలా అప్రిషియేట్ అవుతుందని చూస్తాము. రియల్ ఎస్టేట్ పరంగా, కమర్షియల్ పరంగా, అందులో ఇల్లు కట్టే కీడించి మేలించమన్నారు కదా, ఈ ఫెటాల్ ఏదైనా అవుతే ల్యాండ్ అన్నా మనకి దక్కుతుంది, దానివల్ల ఏమన్నా బెనిఫిట్ అవుతుంది. అదొక ఆస్పెక్ట్ అది. బట్ అట్ ద సేమ్ టైం బిజినెస్ పరంగా చూసుకుంటే ఈవేళ మనం కొనే ల్యాండ్ 10 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకోవడానికి రెడీ అయితే కనుక వాల్యూ బాగా పెరుగుతుంది. అటువంటి ల్యాండ్స్ ని తీసుకుని దాంట్లో మనం ప్రొడక్టివ్ గా ఫార్మింగ్ చేస్తామండి. ప్రొడక్టివ్ గా ఫార్మింగ్ చేసేటప్పుడు ఏ ప్లేస్ లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుంది అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ట్రాక్టర్స్ కావాలి, లేబర్ కావాలి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉందో అటువంటి చోట కొని అక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండాలి. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఉండాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా ఏమేమి పంటలు పండిస్తామని చెప్పి, మా మేజర్ పంట 5.5 ఎకరాల్లో గోంగూర పండిస్తాం. మీరు వరల్డ్ వైడ్ మొత్తం ఎక్కడ చూసినా సరే ఇంత పెద్ద స్కేల్లో గోంగూర పండించేది ఎక్కడ ఉండదు. అందులో మనకి ఆంధ్రులకి ఇష్టమైన గోంగూర అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు అసలు ఒక్కోసారి మార్కెట్కి వెళ్తే ఇక్కడ ఎడిసన్ లో చూస్తాం కదండి, గోంగూర ఉందంటే లేదని చెప్తారు. అంత షార్టేజ్ ఉంది అసలు. మంచి డిసిషన్ యాక్చువల్ గా. అంటే గోంగూర కూడా ఎందుకు మేము పిక్ చేసుకున్నామంటే లీఫీ గ్రీన్, అది హైలీ పెరిషబుల్. అంటే కట్ చేసిన ఎంతో టైం పట్టదు అది పాడైపోవడానికి, మరి రిస్క్ కదా అంటారు. కాకపోతే అది మన అడ్వాంటేజ్. అది మనం కరెక్ట్ గా చేసుకుని కట్ చేసిన వెంటనే ప్రీ కూలింగ్ అని చేస్తాం అనమాట. ఒక కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి దాని ఆకుని వేడి తగ్గిస్తాం, తగ్గించి దాన్ని ప్యాక్ చేసి కోల్డ్ స్టోరేజ్ లో కోల్డ్ ట్రక్స్ లో పంపుతాం అనమాట అండి. ఇది సెలెక్ట్ చేసుకోవడంలో ఏంటంటే బయట సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ ఉండవు ఇది. అందువల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవేళ మీకు వింటర్ లో యుఎస్ లో 999, 899 అంత ప్రైస్కి వెళ్ళిపోతుంది. మేమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే అక్రాస్ ద సంవత్సరం మొత్తంలో, ఈవెన్ వింటర్ లో కూడా 599 గోంగూర అందుబాటులో రావాలి. ఎందుకంటే మేము 999 వస్తున్నప్పుడు ఎందుకు రేట్లు తగ్గిస్తున్నాం అంటే 999 పెట్టి వారానికి మేబీ కొంటే ఒక అర పౌండ్, 1 పౌండ్ కొంటారు, నెలకి 2 సార్లే తింటారు. అలాగే కరెక్ట్ ప్రైస్ వచ్చింది అనుకోండి ప్రతి వారం మనకి ఎక్కువ ప్రొడ్యూస్ చేసి తక్కువ లాభంతో మనం ఎక్కువ రిలేటివ్ అబ్సల్యూట్ ప్రాఫిటబిలిటీ, అంటే వాల్యూమ్ బిజినెస్ చేయడానికి ప్లాన్. అందుకే కార్పొరేట్ లెవెల్లో వెళ్ళాలనేది. అదే ప్రాఫిట్ తక్కువైనా వాల్యూమ్ పెంచుకుంటే వెళ్తే మీకు అది లాభదాయకంగా ఉంటుంది ఎనీ బిజినెస్. సో గోంగూరతో పాటు మనందరికీ ఇష్టమైన సీతాఫలాలు మా మెయిన్ ఫోకస్ అండి. సీతాఫలాలు నా చిన్నప్పుడు అసలు బాగా దొరికేది, చాలా తినేవాళ్ళు. మా రాజమండ్రి ఏరియాలో బాగా ఫేమస్ మాకు. సో ఇప్పుడు చూస్తుంటే ఇండియాలో కూడా సీతాఫలాలు మంచి పెద్ద సైజు నిగనిగలాడుతుంటారు కదా, టేస్ట్ మొత్తానికి పాడైపోయిందండి అది. సో బట్ మేమేం చేస్తున్నామంటే మా రాజమండ్రి దగ్గర నుంచి ఆ సీడ్ తెప్పించి అందులోంచి మొక్కలు పెంచి దాంట్లోంచి మేము తీసుకొస్తున్నాం. ఈవేళ ఒక 15 ఎకరాలు సీతాఫలం వేసాం. అంటే ప్రతి సీజన్ లోను ప్రతి ఇండియన్ స్టోర్ లోను సీతాఫలం ఒక మంచి ప్రైస్కి ఉండేటట్టు. ఈవేళ 999 to 1499 ఉంది. దాన్ని మేము 699 తేగలిగితే కొనేవాళ్ళు ఒకసారే కొనరు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు కొంటారు. అంటే మళ్ళీ వాల్యూమ్ అందుబాటులో ఉందనుకోండి, అందరూ అంటే వాల్యూమ్ పెరుగుతుంది, మీరు అందించగలగాలి. డెఫినెట్ గా దాన్ని వారానికి కొనేవాళ్ళు 2 days 3 days కూడా కొంటారు. అవునండి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది. సో అలాగే సీతాఫలంతో పాటు లీచీ, లోంగన్ ఇటువంటివన్నీ మనకి తిన్నాం, ఇండియాలో కూడా తిన్నాం మనం. లోంగన్ తిన్నాము, లీచీ తిన్నాము, ఇటువంటివన్నీ కూడా వేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే డైవర్సిఫికేషన్ అనమాట. మొత్తం ఎగ్స్ అన్ని తీసుకెళ్లి ఒకే బాస్కెట్ లో పెట్టి రిస్క్ పెట్టుకోకుండా ఒక 10 డిఫరెంట్ వెరైటీస్, బట్ హై డాలర్ వెరైటీస్, వెరీ స్టాండర్డ్ కాకుండా స్పెషల్ గా ఉండే మాత్రమే చేసి వాటి మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అండ్ టెక్నాలజీ బేస్డ్ ఫార్మింగ్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ తెప్పిస్తాం మేము. ఇందులో ఇంకొక క్వశ్చన్ అండి, మీరు ఈ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ఆర్గానిక్ గా చేస్తున్నారా? అది లేదండి. సో ఈ టైంలో మేము
ట్రెడిషనల్ ఫార్మింగ్ లో చేస్తున్నాం అనమాట అండి. అంటే సింథటిక్ ఫర్టిలైజర్స్, సింథటిక్ పెస్టిసైడ్స్ వాడతాం, బట్ USDA అప్రూవ్డ్ ఫెర్టిలైజర్స్ అని వాడతాం అనమాట అండి. మనకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా ఆర్గానిక్ లోకి వెళ్ళాలనేది. ఎన్నో స్టోరీస్ చూసాము. రైతులు ఆర్గానిక్ అనే ఒక ఫిలాసఫీ పెట్టుకుని బిగినింగ్ లోనే బిజినెస్ వయబిలిటీ చూసుకోకుండా ఒక ప్యాషన్ తో దాన్ని స్టార్ట్ చేసి దాన్ని చేయలేక వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మేమేం చేస్తామని ఏదో అయిపోతే మనకి మంచి పద్ధతి కాదు కూడా అది. ఏం చేసిన బిజినెస్ వ్యూ అనేది కరెక్ట్ గా ఉండాలి. అలా అని చెప్పి హెల్త్ నాశనం చేసుకునే బిజినెస్ వ్యూ ఉండకూడదు. అంటే ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఆలోచించాలి. ఏదో మనం ఏదో డిమాండ్ ఉంది ఈ రోజు అని చెప్పి దానికో వెళ్ళి తర్వాత మనం నష్టపోయే కంటే ఒక ప్లానింగ్ వెళ్తే బాగుంటుంది. అంటే ఈ చాలా అపోహలు ఉన్నాయండి. ఆర్గానిక్ కరెక్ట్, మిగతాది తప్పు అనేది. ఇప్పుడు మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఉన్న సిచ్యువేషన్ రాకపోతే, అప్పుడున్న వ్యవసాయ ఎరువులు కానీ ఇవన్నీ లేకపోతే ఈ రోజు మన సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదండి. ఇప్పుడు మనకున్న వరల్డ్ హంగర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కనుక టెక్నాలజీ వాడాలి. టెక్నాలజీ వాడి ఫర్టిలైజర్ అనగానే ఒక భయం. అవును, జనాలకి ఆ అపోహ అనేది ఉంది. రైట్. ఫర్టిలైజర్ అంటే డిఫరెంట్ ఏం కదా, మనకి శరీరానికి ఎలా అయితే న్యూట్రియంట్స్ కావాలో మొక్కలకు కూడా కావాలి. ఆ న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనేది. ఈ రోజు ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి సింథటిక్ మెడిసిన్ వాడుతున్నాము. అలా అని చెప్పి ఆకుపసర్లో వాడట్లేదు మనం. రైట్. సో ఏది ఎంత మోతాదులో ఉండాలి, దానివల్ల ఉండే ఎఫెక్ట్ ఏంటి తెలుసుకుని చేయగలిగితే, అందుకే ప్రిసిషన్ ఫార్మింగ్ అంటాం అనమాట. మనం అన్ని డంప్ చేసేయకుండా, ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్ డంప్ చేసామనుకోండి, అవసరాన్ని మించిన మోతాదుల్లో డంప్ చేస్తే వాటర్ టేబుల్ లోకి వెళ్ళి వాటర్ కంటామినేట్ అవుతుంది. మనం కంట్రోల్డ్ విధంగా చేసామంటే మొక్కకు కావాల్సినంత మాత్రమే సప్లై చేసి అప్పుడప్పుడు ఇవ్వగలిగామంటే కనుక అది ఒక మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. సో అందువల్ల టెక్నాలజీ తెలుసుకుని వాడాలనేది. వీటన్నిటి గురించి మీరు ఇంత టెక్నాలజీ పరంగా ఇంత డీప్గా చెప్తున్నారు కదా, ఇది ఎలా నేర్చుకున్నారంటే మీరు ఏదన్నా కోర్స్ చేశారా లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిందా ఇదంతా ఈ టెక్నాలజీ? అందరికీ చెప్పే ఒక జోక్ ఏంటంటే నాకు డాక్టరేట్ ఉందంటారు. డాక్టరేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నెట్. రైట్. గ్రేట్. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు సొంతంగా కూడా చేసుకోగలరు ఏదైనా సరే. అంటే నేను చదువులకు ఎగైనెస్ట్ కాదు, కానీ మనం చదివే చదువు అప్లై చేయగలిగినప్పుడు బాగా మనకు ఎక్కుతుంది. రైట్. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మా నాన్నగారు SSC వరకే చదువుకున్నారు. తను టీచర్, ప్రొఫెషన్ పరంగా టీచరు, హిందీ పండిత్. తనకి ఇంట్లో పరిస్థితుల ప్రకారం తను చదువుకోలేకపోయారు, అంటే ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల. SSC తర్వాత మా నాన్నగారు కూడా టీచరే. వాళ్ళ స్కూల్లో అడిగారంటే మీ అబ్బాయి SSC అయిపోయింది కదా, మీరు టీచర్గా చేర్పించండి, స్కూల్లో ఆపర్చునిటీ ఉందని చెప్తే ఇంట్లో పరిస్థితి ప్రకారం తను చదువుకోలేక కంపల్సరీగా తను టీచర్గా జాయిన్ అయిపోయారు. కాకపోతే తనకేంటంటే నేను ఎంతో చదువుకోవాలి అనే ఒక తపన ఉండేది. అట్లా అని చెప్పేసి తను సొంతంగా సంస్కృతి నేర్చుకున్నారు. హిందీ, తెలుగు, ఆయన 4 భాషల్లో తను కవిత్వాలు రాసేవాళ్ళు. సంస్కృతంలో సొంతంగా నేర్చుకొని తను మొత్తం భగవద్గీత సంస్కృతంలో 18 అధ్యాయాలు హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. అది నాకు గుర్తొచ్చిందండి. ఎందుకంటే తను ఏదైనా మనం నేర్చుకోవాలి అని తపన ఉంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అయితే మీకు స్కై ఇస్ ద లిమిట్. మీకు ఇంటర్నెట్ కానీ ఏది కావాలన్నా మీరు అన్ని నేర్చుకోగలరు ఇంట్లో ఉండి. కాకపోతే ఒకటి మీకు తపన ఉండాలి, నేను నేర్చుకోవాలి చెయ్యాలని ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అందుకే ఎప్పుడు అప్లికేషన్ లెర్నింగ్ అంటాం. అంటే మనం చేసే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు దాన్ని పట్టుకుని నెక్స్ట్ చూసుకుంటే వెళ్తే సొల్యూషన్ జరుగుతాయి. తర్వాత మీకు ఇప్పుడుండే పంటల గురించి మీరు చెప్పారు, అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది. కమింగ్ 5 yearsలో మీ ప్లానింగ్ ఏంటి? అంటే ల్యాండ్ కూడా ఇంకా లార్జ్ స్కేల్లో చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఉండే దాంట్లోనే మీరు ప్రొడక్షన్ పెంచేసి అట్లా బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా ఏంటి? మీ ఒక బ్రీఫ్గా మా కంపెనీ గురించి చెప్తాను నేను. రైట్. మా కంపెనీ వల్లెంవారి ఫార్మ్స్, VVF Agtech Inc. ఇది ఒక C Corp కింద క్రియేట్ చేసి మనం SEC అంటే మన ఇండియాలో సెబీ ఎలా ఉందో ఇక్కడ SEC, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, దానికి ఫైల్ చేసిన ఆఫరింగ్స్ అనమాట అండి. అంటే ఈవేళ మనకి ఫార్మింగ్ చేయాలంటే కావాల్సింది హెవీ క్యాపిటల్.
రైట్. దాంతోపాటు రిస్క్ అపెటైట్ ఉండాలి. ఓకే, 2 ఏళ్ళు నష్టాలు వచ్చినా సరే 3, 4, 5 ఏళ్లలో లాభాలు సాధించగలిగే ఒక రిస్క్ అపెటైట్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, అండ్ టెక్నాలజీ నోహౌ ఉండాలి, అండ్ ఆన్ ద గ్రౌండ్ కష్టపడే ఉండాలి. ఈ కాంబినేషన్ అన్ని కావాలంటే ఒక మనిషి ద్వారా అవ్వదు. రైట్, ఒక మనిషికి ఎంతో కష్టపడే నేచర్ ఉండొచ్చు, కానీ డబ్బులు కావాలి. అందువల్ల ఒక స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేసామంటే, ఇవాళ ఎలా అయితే మీరు టాటాలో షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో, యాపిల్ లో షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో, అలాగా మన కంపెనీలో షేర్స్ లో ఇన్వెస్ట్ ఆల్రెడీ ప్రైవేట్ ఈక్విటీ అంటే 180 మంది మన దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేసిన మనీ తోటి మనం ల్యాండ్స్ కొన్నాము అండ్ ఫార్మింగ్ బిజినెస్ చేస్తున్నాము. మన స్ట్రాటజీ ఎప్పుడంటే ఎన్ని మిలియన్స్ రైజ్ చేసినా సరే సగం డబ్బులు భూమిలో పెడతాము, సేఫ్ అసెట్, అప్రిషియేటింగ్ అసెట్, మిగతా డబ్బులు డైవర్సిఫైడ్ బిజినెస్ లో పెడతాము. ఫార్మింగ్ అంటే గోంగూర మాత్రమే కాదండి, ఇవాళ మనం గోంగూర, సీతాఫలాలు, డిఫరెంట్ ఫ్రూట్ ట్రీస్ పెంచుతాము, మొక్కలు, మల్లె మొక్కలు, పారిజాతం, ఇళ్లలో పెంచుకునే మొక్కలు పెంచుతాము. మనం డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్ముతాము, కస్టమర్స్ కి అమ్ముతాము, అండ్ కస్టమర్స్ రీచ్ అవ్వగలుగుతున్నాము. అండ్ మన దగ్గర మన ఫ్యూచర్ లో ఫామ్ చేసే చెట్లన్నీ మన దగ్గర నర్సరీలో మనమే గ్రో చేస్తాం. మా ఊరు మా మండపేట ఇలాంటి వాళ్ళు చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సీడ్ కూడా మీరు సప్లై చేస్తాం. మాది మండపేట దగ్గర కడియం అనే ఊరు ఉంది, నర్సరీస్ ఫేమస్ అనమాట. ఎంటైర్ నర్సరీస్ మనం ఇక్కడ రెప్లికేట్ చేసి ఇక్కడ అమ్ముతున్నాం మనం. అండ్ వీటితో పాటు ల్యాండ్ కొనుక్కోవాలి అనే వాళ్ళకి మా ల్యాండ్స్ కూడా అమ్ముతాం మేము. అందువల్ల వన్ ఆఫ్ ది ఇంకొక జోక్ ఏంటంటే, $3 గోంగూర అమ్ముతాను, 300K వర్త్ ఆఫ్ ల్యాండ్ కూడా అమ్ముతాను. అంటే 2 ఇంటర్లింక్ ఉంది కాబట్టి ఆ రకంగా 2 రకాలుగా మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇవాళ మా చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచి ఉన్న ప్రొడ్యూస్ అంతా నేను కొనుక్కుని నేను ఆ డిస్ట్రిబ్యూటర్ కింద తయారయ్యి నేను ఇండియన్ స్టోర్స్కి అమ్ముతున్నాను. సో అందువల్ల ఏంటంటే నాకు ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్స్ కంట్రోల్ ఉంటుంది. నేను ఎక్స్పెన్సివ్ 200-300K పెట్టి కోల్డ్ స్టోరేజ్లు కట్టాలంటే నా ఒక్క ప్రొడ్యూస్ మాత్రమే సరిపోతుంది ఎఫిషియన్సీగా యూటిలైజ్ చేయడానికి. సో అందువల్ల ఈ ఫార్మింగ్ సంబంధించిన ప్రతి యాక్టివిటీలో మా బిజినెస్ పెడుతున్నామండి మేము. రైట్, దీనివల్ల అండ్ మన ఫ్యూచర్లో నాకు ఇప్పుడు 46-47 ఏళ్ళు, 55-60 వచ్చేటప్పటికి నేను ఏం చేస్తాననేది ఆలోచించేటప్పుడు గోల్డెన్ లివింగ్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసాం. అంటే కొన్ని 100 ఎకరాల్లో మన ఇండియన్స్ కి ఇల్లు కట్టి అందులో ఫార్మింగ్, గార్డెనింగ్ అని, షేర్డ్ సర్వీసెస్, అంటే మన ఫుడ్ కావాల్సిన ఫుడ్ ఉండేవాళ్ళు, ఎనీ హెల్ప్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఒకే ప్లేస్ లో ఉండేటట్టు. అండ్ ఆ ఏరియా అదేంటంటే ఫిట్నెస్ ఫోకస్ అండి. ఏ ఒక్కళ్ళు కూడా లేజీగా ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి, అవసరం ఉన్నా లేకపోయినా పని చేయాలి. ఆ ఫెసిలిటీస్ అన్ని మీరు కల్పిస్తున్నారు. అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు, అంటే అన్ని రకాలుగా వాళ్ళు సొంతంగా ఇది చేస్తే వాళ్ళకు ఒక పెద్ద వ్యాపకం అవుతుంది. ఒక టైం టేబుల్ ఉంటుంది, ఇలా చేయాలి. ప్లస్ మెయిన్ థింగ్ ఆరోగ్యపరంగా కూడా ఇట్స్ మంచి ఆలోచన. ఇప్పుడు మన జీవితం ఎలా అనుకున్నా సరే మనం అంతా ఇక్కడే సెటిల్ అవుతాం, మన పిల్లలంతా ఇక్కడే సెటిల్ అవుతారు. సో ఎప్పుడో ఇండియాకి వెళ్ళిపోయి రిటైర్ అయిన తర్వాత ఫార్మింగ్ చేసే సిచ్యువేషన్ కాకుండా ఇప్పుడు నుంచే చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఫిజికల్ గా మనకు ఆ స్ట్రెంత్ ఉండదు. అందువల్ల అదేదో ఇప్పుడే మనం ఫౌండేషన్ సెట్ చేసుకుంటే. ఇంకొక ఐడియా కూడా ఉంది ఇక్కడ ఏంటంటే, పిల్లలకి ఇలాంటి కల్చర్లో మనం పిల్లలు చూసారనుకోండి, వి నెవర్ నో, వాళ్ళు కూడా అరే ఇందులో ఇంత మంచి లైఫ్ ఉంది, ఇంత మంచి ఒక బిజినెస్ పరంగా ఆలోచించిన వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టి ఇంకొంత దీన్ని డెవలప్ చేయడానికి కూడా మీకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకు. అండ్ చాలా మంది అడుగుతారు ఏంటంటే, మాకు కెరియర్ మార్చేసుకుని ఫార్మింగ్ లోకి వచ్చామంటారా అనేది. నేనేమంటానంటే, తక్కువ ఎఫర్ట్ తోటి ఎక్కువ డబ్బులు వచ్చే ఏ బిజినెస్ ని వదులుకోకండి. ఐటీలో ఉన్నవాళ్ళు, ఐటీ చేస్తున్న ఉన్నవాళ్ళు, మీ బుర్ర పెట్టి స్మార్ట్ గా పనిచేసి డబ్బులు సంపాదించగలుగుతారా, సంపాదించండి. రోజుకు 2 గంటలు కావాల్స్తే వెచ్చించి ఫార్మింగ్ లోకి రండి. అండ్ ఒక టైంలో ఫార్మింగ్ ఒక వయబుల్ బిజినెస్ అయినప్పుడు అప్పుడు స్విచ్ ఓవర్ అవ్వండి. అంతేగాని ఫార్మింగ్ లో స్ట్రెస్ ఫ్రీ ఉంటది, ఇక్కడ స్ట్రెస్ ఉంది, ఉన్నదాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చేసి 2 రకాలుగా 2 కాళ్ళు అటు ఇటు పెడితే మునిగిపోతుంది. అట్ ద సేమ్ టైం అదర్ వే రౌండ్, ఈవెన్ యంగ్స్టర్స్ కూడా ఒక రైట్ బిజినెస్ ప్లాన్ తోటి ఫార్మ్ రిలేటెడ్ బిజినెస్ 5 years ఒక క్యాష్ ఫ్లో పిక్చర్ వేసుకుని బిజినెస్ ప్లాన్ పెట్టుకుని వర్క్ అవుతుందంటే దిగండి, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఏదో అవతల సైడ్ అంతా చాలా బాగుందన్న ఒక అపోహతో జంప్ చేయకూడదు అనేది. తర్వాత ఇందులో ఇప్పుడు మీరు పెట్టుబడులు మీ ఎంత 100 పైన మీరు మిగతా ఫ్రెండ్స్ పెట్టుబడి పెట్టారు ఇందులో అని చెప్పి అన్నారు కదా, వాళ్ళు అంటే
యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా, లేకుంటే స్లీపింగ్ పార్ట్నర్ లాగా మీ చేసే బిజినెస్ నమ్మి వాళ్ళు పెట్టుబడి పెట్టారా? వాళ్ళందరినీ మనం ఇన్వెస్టర్స్ అంటామండి. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం పని చేయిస్తున్నాం. వాళ్ళు వచ్చి ఎనీ టైం మన దగ్గర జాయిన్ అవ్వచ్చు, విజిట్ చేయొచ్చు. మన దగ్గర ఫామ్ హౌసెస్ ఉన్నాయి. ఫామ్ హౌస్ లో ఫ్యామిలీస్ తో వచ్చి ఉండి ఆ ఫామ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే అకామిడేషన్ అంతా కూడా వెరీ గుడ్, నైస్. అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగరీత్యా సిటీస్ లో ఉన్న వాళ్ళు వెకేషన్ కోసం అని చెప్పి మన దగ్గర రావచ్చు. అండ్ అక్కడ మనకున్న ఫార్మ్స్ చూడొచ్చు, అందులో కావాల్సిన పని చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. గుడ్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం ఈ 290 acres మీరు ఒక్కళ్ళే చూసుకుంటున్నారా? మీకు ఇంకా ఫ్రెండ్స్ కానీ ఈక్వల్గా, అంటే ప్రతిరోజు అక్కడ ఫార్మింగ్ వెళ్ళేసి అందరు లేబర్ని కానీ ఆ పంటలు కానీ చూసుకోవడానికి ఎంతమంది ఉన్నారు? సో ఈ మొత్తానికి CEO అండ్ ఫౌండర్గా నేను ఒక్కడనే ఉన్నానండి. రైట్. మన దగ్గర 4 డైరెక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్స్ ఎవరంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అండ్ స్పెషల్ స్కిల్ ఉన్నవాళ్ళు. స్కిల్ అంటే ఫార్మింగ్లో స్కిల్ కాదు, CFO ఆఫ్ అ కంపెనీ, బిజినెస్ పరంగా ఫైనాన్షియల్ ఆపరేషన్స్ చూసుకోగలిగే వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాళ్ళందరూ, లేదంటే ఒక్క మనిషి మీద ఒకటి వదిలేస్తే ఎనీ టైం ఛాన్సెస్ ఉన్నాయి ఇష్యూస్ జరగడానికి. అందువల్ల మన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం అని చెప్పి ఇంకొక 4 డైరెక్టర్స్ ఉన్నారు ఇన్వెస్టర్స్ నుంచి. బట్ ఆన్ ది గ్రౌండ్ ఒక 11 మంది ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉన్నారు మనకి. దాంతో పాటు మనం ఎప్పుడు కూడా ఐటీలో ఎలా అయితే స్ట్రాటజీస్ చేస్తామో, కావాల్సిన కోర్ వర్క్ కోసం మన జనాలను పెట్టుకుంటాము, మిగతా వర్క్స్ అన్నిటిని అవుట్ సోర్స్ చేస్తామండి. ఇవాళ 100 ఎకరాల్లో స్ప్రే చేయాలంటే కనుక ఒక కంపెనీ వస్తుంది, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ ట్రాక్టర్లు, వాళ్ళ పీపుల్, వాళ్ళ మిషనరీ. సో అలా అవుట్ సోర్స్ చేస్తాం అనమాట. మేము మేజర్ గా చేసేది ఏంటంటే ఒక ఎంటర్ప్రైజ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, సూపర్విజన్. అంటే ఎవరు ఏం పని చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు డైరెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నా ఫోకస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, చేసే పనిని ఈ సంవత్సరం $100 ఖర్చు పెడితే నెక్స్ట్ సంవత్సరం $50 ఆ పని ఎలా చేయించాలనేది. సో ఫాస్టర్, బెటర్, చీపర్ అనే దాన్ని మా ఐటీ కన్సల్టింగ్ లో వాడిన ప్రతి టెక్నిక్స్ అన్ని ఇక్కడ వాడతాం అనమాట. ఓకే, గ్రేట్. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ అమెరికాలో చాలా మందికి తెలియంది, ఫార్మింగ్ లో ఫెడరల్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఎంతవరకు ప్రోత్సాహకాలు ఇస్తారు, సబ్సిడీస్ కానీ ఏ లెవెల్లో ఉంటాయి, ఒక్కసారి మీరు వివరంగా చెప్పండి. అమెరికా చూసుకున్నారంటే ఫుడ్ కన్సంప్షన్ బాగా ఎక్కువ, నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి. లార్జ్ స్కేల్ ల్యాండ్స్ ఉన్నాయి. గ్యాప్ ఎక్కడ వస్తుందంటే ఆ ల్యాండ్స్ మీద పని చేయడానికి జనాలు లేరు, లేబర్ లేరు. సో ఈవేళ అమెరికాలో ఉన్న రైతు యావరేజ్ ఏజ్ 65 years ఉంది. అంటే యంగ్ జనరేషన్ ఎవరు రావట్లా. దానివల్ల ఏమవుతుంది, లోకల్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే లేబర్ స్కేర్సిటీ ఉంది కాబట్టి. లేబర్ స్కేర్సిటీ ఒకటి, అండ్ ఫార్మర్ చేసే వాళ్ళు కూడా లేరు. దీనివల్ల ఏమవుతుందంటే మనం కావాల్సిన ప్రతి వెజిటబుల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటే ఏమవుతుందంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే ఈవేళ ఎంత డబ్బులు ఉన్నా సరే రేపన్న రోజున పక్కన ఉన్న కంట్రీస్ వాళ్ళు మేము అమ్మము అన్నారు అనుకుందాం, ఏం చేసుకుంటారు. సో అందువల్ల గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్స్ అయిపోతుంది. గవర్నమెంట్ నుంచి వెరీ గుడ్ సబ్సిడీస్ అని చెప్పలేం కానీ కాస్ట్ షేరింగ్ అంటాము. అంటే ఈవేళ వాటర్ రిసోర్సెస్ సేవ్ చేయడానికి ఫార్మింగ్ లో 70% వాళ్ళు కాస్ట్ షేర్ చేసుకుంటారు, మిగతా డబ్బులు మనం పెట్టుకోవచ్చు. అట్లాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. మీరు లోకల్ గా ఫార్మింగ్ చేస్తామంటే కనుక చాలా సపోర్ట్ ఉంది. ఎక్స్టెన్షన్ ఏజెంట్స్ అని ఉంటారు, వాళ్ళు వచ్చి మీరు చూస్తారు, హెల్ప్ చేస్తుంటారు. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంతా స్టాండర్డ్ క్రాప్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. అంటే మనం చేసే అన్ని స్పెషాలిటీ క్రాప్స్ కాబట్టి వాళ్ళకి అంత తెలియదు. బట్ కలిసి నేర్చుకుంటాం అందరం కలిపి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొక్క అనేది మొక్కే, ఏదైనా. సో వాళ్ళు మేము కలిసి నేర్చుకుంటాము. అండ్ యూనివర్సిటీస్తో వర్క్ చేస్తుంటాము, చేసి ప్రొఫెసర్స్తో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఎలాగా ఇలా అనుకుంటున్నాము, దీనికి ఎలా రీసెర్చ్ అనేది. సో ఈవెన్ యూనివర్సిటీతో కూడా టైఅప్ అయ్యి రీసెర్చ్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాం అనమాట. మంచి ఐడియా అండి యాక్చువల్గా. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఇండియాకి ఇక్కడికి వ్యవసాయం కంపేర్ చేసుకుంటే ఇంకా స్టిల్ మనం ఆటోమైజేషన్ అంటే ట్రాక్టర్లు కానీ అవి కానీ ఇప్పటికీ ఇండియాలో అంతగా లేదు. అంటే డబ్బులు ఉండేవాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ట్రాక్టర్స్ అన్ని పెట్టేసి చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మీకు చాలా మటుకు 90%, నాకు తెలియదు యాక్చువల్గా, నేను అనుకుంటున్నాను 90% వరకు అంతా ఆటోమైజేషన్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ స్ప్రింక్లర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, హెవీ మెషినరీ కానీ అంతా
అంటే జనాలు తక్కువతో ఎక్కువ మిషనరీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ రకంగా అంటే ఆటోమైజేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీరు ఎలా ఆటోమైజేషన్ గురించి అంటే ఇదంతా ఒక నీడ్ బేస్ మీద ఎవాల్వ్ అయిందండి ఇదంతా. ఓకే. మన ఇండియాలో ఒకప్పుడు లేబర్ ఈజీగా దొరికేది కాబట్టి ఒక 10 మంది లేబర్కి డబ్బులు ఇచ్చి ఈజీగా చేయించుకోగలిగేవారు. బట్ ట్రాక్టర్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇనిషియల్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ డబ్బులు లేక రెగ్యులర్ ఆపరేషనల్ ఎక్స్పెన్స్ తోటి మాన్యువల్ గా చేయించేవాళ్ళు. బట్ ఇండియాలో కూడా చేంజ్ అవుతుంది. లేబర్ షార్టేజ్, స్కిల్ లేబర్ షార్టేజ్ రావడం వల్ల మారుతుంది. బట్ ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న రైతులు ఎక్కువ. వాళ్ళందరూ ట్రాక్టర్లు ఎవరు కాలు ఇన్వెస్ట్ చేయలేరు, అంటే అంత వాళ్ళకి ఉండదు వాళ్ళకి అంతతో. ఇక్కడ ఏంటంటే 1000 ఎకరాలు ఒక రైతుకు ఉంటుంది. రైట్. సో దానివల్ల ఒక $1 million పెట్టి ఎక్విప్మెంట్ పెట్టుకుని ఒక 2-3 మనుషులతోటి 1000 ఎకరాలు రన్ చేసేస్తుంటారు. లైక్ కార్న్, సోయా ఇటువంటివన్నీ. బట్ వెజిటబుల్స్ వచ్చేటప్పటికి అలా ఆటోమేట్ చేయలేము అది. సో వాటిని పిక్ చేయాలంటే మాన్యువల్ గా పిక్ చేయాల్సిందే. ఎంత రోబోటిక్స్ గురించి మాట్లాడినా సరే ఇంప్లిమెంటేషన్ కాంప్లెక్సిటీ ఎక్కువ అది. సో మేబీ ఇన్ ద ఫ్యూచర్ 5-10 years లో అది మారొచ్చేమో. బట్ ఇవాళ టొమాటో వచ్చిందంటే చేత్తో పిక్ చేయాల్సిందే. అవునవును. అది కూడా మీకు ఆ మిషనరీ వచ్చిందంటే మీకు ఎంతో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ప్లస్ దాని తగ్గట్ల మీరు అట్లీస్ట్ 5 to 10 acres ఉంటేనే మీకు అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఏదో చిన్న 1 acre పెట్టి ఆ మిషన్ రన్ చేయాలంటే కూడా పెద్దగా లేబర్ మీదే డిపెండ్ అయ్యాల్సి వస్తుంది. అండ్ ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ మన ఇండియాలో బాగా ఉన్నాయండి. డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇజ్రాయలీ బేస్డ్ టెక్నాలజీస్ కానీ ఇండియాలో బాగా వాడుతున్నారు. సో ఇండియా చేసి ఇక్కడికి రావడం వల్ల డిఫరెన్స్ బాగా తెలుస్తుంది నాకు కూడా. కొన్ని చోట్ల చూస్తుంటే ఇక్కడ ఉన్న రైతులు కొంచెం వెనకబడి ఉన్నారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇండియాతో కంపేర్ చేస్తే. బట్ ఎక్కడున్న అడ్వాంటేజెస్ అక్కడ ఉన్నాయి. రైట్ రైట్. ఇప్పుడు మీరు పంటలు ఇవన్నీ కూరగాయలు కానీ ఏదైనా పండిస్తున్నారు, వాటర్ రిసోర్సెస్ ఏంటి? అంటే వర్షాధారం మీదనా లేకపోతే మీరు బోర్వెల్స్ వేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై ఎలా? సో మాకు సెలెక్ట్ చేసుకున్న ల్యాండ్స్ ఎప్పుడు వాటర్ ఎయిదర్ బోర్వెల్స్ ఉండాలి ఆర్ కెనాల్స్ ఉండాలి. అటువంటి వాటిలో సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందండి. ఫ్లోరిడా లొకేషన్స్ లో చూసుకున్నామంటే త్రూ అవుట్ ద ఇయర్ మనకు వాటర్ ఉంటుంది. అండ్ సో దాని ద్వారా మైక్రోజెట్స్ అంటాము. అంటే డ్రిప్ కాకుండా మైక్రోజెట్స్ అంటే ఒక 3 feet డయామీటర్ లో అది వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసి ఎంత తక్కువ లేబర్ డిపెండెన్సీ పెట్టుకుని మేము చేస్తాం. ఓకే. తర్వాత ఇంకొకటి ల్యాండ్ మీరు ఇప్పుడు ఫ్లోరిడాలో కానీ జార్జియాలో కానీ తీసుకున్నారంటున్నారు కదా, ఆ ల్యాండ్ సాయిల్ ఏ పంట అయినా వేయొచ్చా? దానికి ఏ పంటలకైనా అనుగుణంగా ఉంటుందా? సాయిల్ టెస్ట్ కానీ మీరు ఏమన్నా చేయించారా ఏంటి? చేస్తాం. అంటే మేము ప్రతి ల్యాండ్ని ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ ల్యాండ్ మాత్రమే తీసుకుంటాము, బేర్ ల్యాండ్ కాకుండా. ఓకే. ఎక్కడైతే బేర్ ల్యాండ్ తీసుకుంటామో వాటిలో మన సాయిల్ టెస్ట్లు బిగినింగ్ లోనే కాదండి, ప్రతి 6 నెలలకి తీసుకుంటాము. ఎందుకంటే ప్రతి పంటకి దాంట్లో మారుతుంది కాబట్టి. అండ్ సాయిల్ టెస్ట్ తీసుకుని ఏదైనా అమెండ్మెంట్స్ కావాల్సి చేస్తుంటాం అనమాట అండి. అందులో సాయిల్ లో pH వాల్యూ పెంచడం తగ్గించడం కానీ, అందులో నైట్రోజన్ తక్కువైతే కవర్ క్రాప్స్ వేస్ట్ చేయడం కానీ, ఇటువంటి వాటిలో సాయిల్ అమెండ్ చేస్తుంటాం అండి. తర్వాత ఇంకా మీరు ఫ్యూచర్ అంటే ఒక్కసారి మీరు ఈరోజు తీసుకుంటే 2024 కదా, కమింగ్ 5 to 10 yearsలో మీ ప్లానింగ్ ఏంటి? అంటే బిజినెస్ పరంగా మీరు నిలదొక్కోవాలి, పెట్టుబడి కావాలి, మీరు ఏమన్నా వ్యవసాయం ముందుకెళ్ళాలన్నా ఈ 290 acresని కమింగ్ 5 to 10 yearsలో మీరు ఎన్ని ఎకరాల వరకు తీసుకెళ్ళాలని ప్లానింగ్ ఉంది? ప్లస్ పెట్టుబడులు కూడా ఇంకా అందరితో కలుపుకొని ఇంకా పెట్టుబడి పరంగా మీరు ఇన్వెస్టర్స్ని తీసుకొని చేస్తే ఎలా ప్లానింగ్ 5 to 10 years ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్? సో ఎవరో పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, కొంచెం డబ్బులు తక్కువ ఉంటే బంగారం కొనండి, ఎక్కువ ఉంటే ల్యాండ్ కొనండి అన్నారు. సో ల్యాండ్ అంటే మక్కువ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల మా కంపెనీ స్ట్రాటజీలో ఒక 7,000 నుంచి 10,000 ఎకరాలు కంపెనీకి అక్వైర్ చేయాలి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. దాంతోపాటు అట్లీస్ట్ ఒక 1000 ఎకరాలు సాగులో ఉండాలి. సాగు చేసుకుంటా ఈ కంపెనీని ఒక నాస్డాక్ లెవెల్లో ఒక పబ్లిక్ కంపెనీ కింద చేయాలి అనేది, అంటే స్టాక్స్లోకి చేయగలగాలి. ఎందుకంటే ఐటీ కంపెనీస్ మాత్రమే వెళ్ళక్కర్లా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మాత్రమే వెళ్ళక్కర్లా, ఈ ఫార్మింగ్ కంపెనీస్ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో డిస్ప్లే అవ్వగలగాలి. ఎనీ బిజినెస్
మనం ఆ రకంగా థింక్ చేసి అందులోకి తీసుకురావాలి. డెఫినెట్గా ఎందుకంటే ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడితే ఆ ఇన్వెస్టర్కి డబ్బులు మల్టిప్లై చేయగలగాలి. రైట్. అది మా అధ్యాయం. దాని తగ్గట్ల వాళ్ళు ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి డబ్బు కూడా మీరు చూపించగలగాలి. అందులో ఉంది, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మాకు లాభం ఉంది అనే ఒక వాళ్ళకి అవగాహన కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా మీరు చూపించాలి. అప్పుడే మీరు ఇన్వెస్టర్స్ పెరుగుతారు. ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఆగండి, మా దగ్గర ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాం. ఓకే, ఏంటి రీజన్ ఏంటి? ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈవేళ 10 రూపాయలు పెడితే రేపు 1000 రూపాయలు అయిపోతున్న ఎక్స్పెక్టేషన్తో మా దగ్గర రావాలి. రైట్. మేము ఫార్మింగ్ చేస్తున్నాం అలా అని చెప్పి మేము ఊరికి టైం పాస్ చేయట్లేదు అక్కడ. రైట్. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి రిస్క్స్ ఉన్నాయి. ఓకే, 5 ఏళ్ల వరకు మీరు పెట్టిన మనీ వెనక్కి రాకపోవచ్చు. 5 ఏళ్ల తర్వాత ఈ బిజినెస్ రన్ అవ్వకపోతే నష్టాలు రావచ్చు. ఎంత నష్టాలు వచ్చినా మన ల్యాండ్ మీద ఉన్న డబ్బులు మనకు ఉంది కదా, సో సర్టెన్ అమౌంట్ ఉంది కదా. రైట్. అందువల్ల ఏమంటామంటే మీ పోర్ట్ఫోలియో చూసుకోండి. హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చూడండి. మా దగ్గర ఉన్న నెంబర్స్ని బట్టి అనలైజ్ చేసి మీకు ఏ లెవెల్ ఆఫ్ రిస్క్ ఉంటుందని బట్టి చేసుకోండి. మేము మీ దగ్గర డబ్బులు పెట్టాము, మా గ్యారంటీ ఇవ్వాలంటే ఆ మాత్రం గ్యారంటీ ఇచ్చేటుంటే బ్యాంక్లో లోన్ తీసుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. అంతే కదా, కరెక్ట్. రైట్. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ అందరికీ చెప్పేది ప్రాక్టికల్గా ఇది సిచ్యుయేషన్. ఇంట్రెస్ట్ ఉందంటే రండి. రైట్. ఇదేదో క్విక్ రిచ్ స్కీమ్ కాదు, ఇవాళ పెడితే ఏదో అయిపోతుంది. రైట్. మేము ట్రాన్స్పరెంట్గా మేము ఇది చేస్తాము, ఎవరికి గ్యారంటీ లేవు, మేము ఇవ్వలేము. మా బిజినెస్ మొత్తం మా కెరియర్లన్నీ పెట్టి మేము బిజినెస్ రన్ చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఇది సిచ్యువేషన్ రండి చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎంత లేదనుకున్నా ప్రకృతితో సంబంధం ఉండే వ్యవసాయం, ప్రకృతి ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తుందో ఇంత టెక్నాలజీ అయినా ఎవరు ఈ రోజుకి ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ రోజు చూడండి విజయవాడలో కని విని ఎరగని వరదలు నానా బీభత్సంగా ఉంది. 3 రోజులు పట్టేసి ఎప్పుడు ఒక 70-80 ఇయర్స్ వాళ్ళ ఓల్డ్ పీపుల్ తీసుకుంటే వాళ్ళ జీవిత కాలంలో ఇట్లాంటి సంఘటన ఎప్పుడు చూసి ఎరగమంటున్నారు. ఎందుకంటే ప్రకృతి చెప్పలేము ఏ టైంలో ఏమవుతుందో. అట్లా అని మనం ఏదో అవుతుందిలే ఎందుకు చెయ్యాలనే ఒక నెగిటివిటీ కూడా ఉండకూడదు. మనిషి ప్రయత్నం, ప్రతి మనిషి ఏంటంటే మనం డెవలప్ అవ్వాలి, బాగుపడాలనే ఒక మనిషి తత్వం ఉంటుంది. ఆశావాదిగానే బతకాలి కాబట్టి అది డెఫినెట్గా ఉంటుంది. మీరు ఇవన్నీ చెప్పినందుకు అంటే మీ ఇన్వెస్టర్స్కి ఇలా కష్టాలు నష్టాలు అన్నీ చెప్పి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే వస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళకు కూడా అంటే నేను ముందే చెప్పాను కదా, వాళ్ళు మీ వెనకబడి ఏంటండి ఇంత పెట్టుబడి పెట్టాము ఏంటి అనే ఒక ఆస్కారం లేకుండా అన్ని విషయాలు కరెక్ట్గా చెప్తున్నారు. అంటే దాంతోపాటు చాలా రెస్పాన్సిబుల్గా ఉండి ఏ ఒక్కళ్ళ మనీని పోగొట్టుకోవడం కాకుండా. సో ఎంత ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా సరే మొత్తం మన ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్లి రిస్క్ బేస్డ్ ఫామ్ లో పెట్టము. అసెట్స్ లో పెడుతున్నాము, ప్రామిసింగ్ బిజినెసెస్ లో పెడుతున్నాము, డైవర్సిఫై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మినిమైజ్ చేస్తున్నారు వాళ్ళ నష్టం అనేది. మీరు వీలైనంత వరకు అన్ని రకాలుగా ఆలోచించి నష్టం జరగకుండా ఏదైనా సరే, మీకు ఏదైనా ల్యాండ్ అయితే వాల్యూ ఉంటుంది, అది పెద్ద నమ్మకం అది యాక్చువల్గా. అందరూ నమ్ముతారు కూడా, ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాలు బట్టి మనం చూస్తున్నాము ల్యాండ్ ఎప్పుడు పెట్టినా దాంట్లో నష్టం అనేది ఎప్పుడు ఉండదు. అందులో టైం బీయింగ్ కొద్ది రోజులు ఉన్నా సరే డెఫినెట్గా ఫ్యూచర్లో ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి శశి గారు, మా స్టూడియోకి వచ్చేసి మాతో ఇంత మంచి విషయాలు పంచుకున్నందుకు. మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ మెయిన్గా ఏంటంటే బాగా నచ్చింది నాకు మీలో యంగ్ ఏజ్లో అంటే అందరూ ఈరోజు ప్రపంచం ఎంత అంటే అంత టెక్నాలజీ పరంగా, ఏఐ పరంగా, అంత కంప్యూటర్సు ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఆ ఫీల్డ్లో వెళ్తున్నారు. అంటే అన్నదాత అంటే మనం ప్రతి సంవత్సరం ఇంత జనాభా పెరిగిపోతుంది, వాళ్ళందరికీ మరి అన్నదాతగా అంటే అందరికీ తినటానికి ఉండాలి కదా, ఏ చేయాలన్నా ఉండాలన్నా తిండి అయితే మనకి వాటరు తిండి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ కూడా ఉంది, అంటే ఎవరో ఒకరు అన్నదాత అంటే ఏదో ఫ్రీగా పెట్టడం కదా, అందులో బిజినెస్ కూడా ఉంటుంది, ఇన్వాల్వ్ అవుతుంది. కాకపోతే బ్యాక్ ఎండ్ అంటే నేను ఇంతమందికి ఇన్ని వేల మందికి నేను ఒక అన్నదాతగా ఉంటున్నాను నేను ఒక సంతృప్తి అయితే మీకు మిగులుతుంది. ఎంత బిజినెస్ చేసినా ఎంత డబ్బులు ఆశించినా సరే అదైతే ఉంటుంది. అంటే
ఆ సంతోషం అంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే కానీ ఒక కమింగ్ ఇయర్స్లో ఒక 10 years తర్వాత కూడా అరే నేను ఇంత చేశాను కదా, ఒక సంతృప్తి అయితే ఉంటుంది. అది మిగతా ఫీల్డ్లో లేని సంతృప్తి మీకు ఉంటుంది. ఉంటుందని ఆశిస్తున్నాను నేను, ఉండాలని. ఫ్యూచర్లో మీరు అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నట్టు మన ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్స్కి. మనం ఈరోజు ఉంటాం 2 years తర్వాత ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవాల్సిందే. కానీ మనం చేసే పనిలో ఫ్యూచర్లో ఎంతమందికి యంగర్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాము, మనకుండే ఎక్స్పీరియన్స్ ఎంతవరకు వాళ్ళతో షేర్ చేసుకుంటాము, ప్రాక్టికల్గా కానీ థియరీ పరంగా కానీ ఏదైనా చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. గుడ్ లక్ అండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటికీ. మళ్ళీ మీకు వీలైనప్పుడు తప్పకుండా మా స్టూడియో విజిట్ చేసేసి మళ్ళీ ఫ్యూచర్ గురించి ఏంటనేది మేము వీలైతే కూడా మేము ఫ్లోరిడా రావాలనుకుంటున్నాము. మా టీము మీ ఫీల్డ్ అన్నీ తిరిగేసి మంచి ఒక డాక్యుమెంటరీ టైప్లో ఒకటి చెప్తే జనాలందరికీ తెలుస్తుంది కదా, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతో కష్ట నష్టాలకి ఓర్చి ఒక వ్యవసాయాన్ని దేశంలో ఇక్కడ కష్టాలకి నష్టాలకి ఓర్చుకొని ఇంత బాగా మంచి ప్లానింగ్తో చేస్తున్నందుకు కూడా అది మొత్తం మన వీక్షకులందరికీ వివరించాలని చెప్పి క్లియర్గా మేము తప్పకుండా విజిట్ చేస్తాము. చాలా థ్యాంక్స్ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.